గుడ్ మార్నింగ్, నేను రాజేష్. వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ఇక చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. సో ముఖ్యమంత్రి అయిన మొదటిసారి ఆయన ఈరోజు పోలవరం వెళ్ళబోతున్నారు. సో పోలవరం పనులను పరిశీలించబోతున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో 5 ఏళ్లుగా పోలవరం ప్రాజెక్టు నత్తనడకన నడిచిన నేపథ్యంలో ఈరోజు పోలవరం వెళ్ళి పోలవరం పనులు పరిశీలించబోతున్నారు. మరి నిజంగా పోలవరం ఈ 5 ఏళ్లన్నా పూర్తి అవ్వబోతుందా ఏంటో చూడాల్సి ఉంటుంది. దాంతోపాటు ముఖ్యంగా విశాఖ ఋషికొండకు సంబంధించి గత ప్రభుత్వంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి 500 కోట్లతో విశాలమైన భవనాలు నిర్మించారు. ప్రజల సొమ్ముతో ఆయన ఆ భవనాలు నిర్మించారు అనేది చెప్తూ ఉంది ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం. మరి నిన్న చూసాం, ఎమ్మెల్యే గంట ఆ భవనం లోపలికి వెళ్ళేసి అక్కడంతా కూడా ప్రజలను తీసుకువెళ్లారు. ఎందుకంటే గత 3 ఏళ్లుగా లోపలికి ఎవరిని అనుమతించలేదు. గతంలో పవన్ కళ్యాణ్ వెళ్ళినా కావచ్చు, చంద్రబాబు నాయుడు వెళ్ళాలని ప్రయత్నం చేసినా కూడా కేసులు నమోదు చేసిన దాఖలు మనం చూసాం. సో ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఋషికొండ భవనాలను నిన్న పరిశీలించారు. అందులో ఆ భవనాల్లో దాదాపు 3 భవనాలు ఉంటాయి. అందులో మామూలుగా లేదు, లోపలంతా కూడా ఖరీదైన ఫర్నిచర్ అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఫర్నిచరే కాదు, టైల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మరి ఎందుకు ఈ రకంగా నిర్మాణాలు చేశారు. అయితే ఒక ప్రచారం అయితే జరుగుతుంది. వైఎస్ భారతి కోరిక మేరకే అక్కడ ఆ విశాలమైన భవనాలు నిర్మించారని చెప్పేసి తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కూడా అధికారంలోకి మేమే వస్తాము, నెక్స్ట్ పాలన అంతా కూడా విశాఖ నుంచే కొనసాగిస్తాం కాబట్టి క్యాంపు కార్యాలయంగా అది నిర్మించినట్లు తెలుస్తుంది. మరి దీని మీద ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది ఏంటి, చంద్రబాబు నాయుడు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు ఏంటి, మరి ఈ భవనం ఎందుకు నిర్మించారు అనేది ఈరోజు మనం చర్చిద్దాం. ఈ చర్చలో పాల్గొంటున్నారు టీడీపీ సీనియర్ నాయకులు అజయ్ కుమార్ ఉన్నారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. మరి కాసేపట్లో బీజేపీ నుంచి విల్సన్ గారు రాబోతున్నారు. రాజకీయ విశ్లేషకులు కృష్ణాంజనేయులు గారు కూడా మనకు లైవ్లో రాబోతున్నారు కాసేపట్లో. ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. శ్రీనివాస్ రెడ్డి గారు, ముందుగా ఋషికొండకు సంబంధించి మనం చర్చిద్దాం. ఏంటి ఋషికొండకు సంబంధించి ప్రజల సొమ్ముతోటి ఒక విలాసమైన భవనాలు నిర్మించుకోవాలని చూశారు జగన్మోహన్ రెడ్డి అనేది చెప్తున్నారు. లోపల చూస్తే మొత్తం ఖరీదైన ఫర్నిచరు, బాత్రూంలో కూడా ఖరీదైన టైల్స్ కావచ్చు, మరొక ఈ రకంగా ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. ఏంటి దీన్ని ఏ రకంగా చూడాలి? నిజంగా భారతి కోరిక మేరకే అక్కడ ఈ 3 విశాలమైన భవనాలు నిర్మించారా? రాజేష్ గారు, ముందుగా మీకు, మన 6 టీవీ వీక్షకులకు, అదేవిధంగా అజయ్ కుమార్ గారికి, ఆర్డి విల్సన్ గారికి, అందరికీ కూడా గుడ్ మార్నింగ్. ఇది వాళ్ళ విజ్ఞతకి వదిలేయాలండి. ఎందుకంటే ఒకవైపున ప్రభుత్వ భవనాలు అవి అని స్వయంగా నారాయణ ప్రకటించుకున్నారు. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారే ప్రకటించారు. జగన్మోహన్ రెడ్డి గారు సొంతానికి కట్టుకున్నారా? జగన్మోహన్ రెడ్డి గారి కోసం కట్టించారా? రాజశేఖర రెడ్డి గారు గతంలో హైదరాబాద్ లో కట్టించినటువంటి క్యాంప్ కార్యాలయాన్ని ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు వాడుకోలేదా? ఈ రోజున ఒక మహిళ మీద వీళ్ళు భారతి గారి మీద దాడి చేయటం అనేది వీళ్ళకి, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇది ఏం కొత్త కాదు. నేను ఆశ్చర్యపోయాను. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి అకౌంట్ లో భారతి కోసం కట్టించారని ఫేస్బుక్ లో నేను చదివి ఆశ్చర్యపోయాను. భారతి కోసం కట్టించడం ఏంటండి? అంటే ఇప్పుడు వీళ్ళు ఎట్లా ఉంటుందంటే, 4-5 ఏళ్ల క్రితము భారతి చదువు సంజయ్ లేని భారతికి ఇంత జీతమా అని చెప్పేసి ఒక పత్రికల పేర్లు చెప్పడం కూడా, ఆ పత్రికల పేర్లు అంటే కూడా అసహ్యం వేస్తుంది. రాశారు. రాసుకొస్తే దాని మీద 2-3 రోజులు చర్చలు టీవీల్లో. మళ్ళీ ఆ తర్వాత ఒక ఇంగ్లీష్ పత్రిక ఈ భారతి గారి చదివిది, ఆమె సంజయ్ ఇది, ఆమెకున్న క్వాలిఫికేషన్స్ ఇవి. అంటే శ్రీనివాస్ రెడ్డి గారు, విషయం ఏంటంటే అంత ఖరీదైన ఫర్నిచర్ కావచ్చు, లోపల టైల్స్ అవన్నీ అవసరమా అని ఈరోజు చేయాల్సింది చాలా ఉండే రాష్ట్రంలో. అవన్నీ పక్కకు వదిలేసి ఇప్పుడు అక్కడ ఉండడానికి ఆ రకంగా అంత ఖరీదు దాదాపు 500 కోట్ల రూపాయలతో నిర్మించాల్సిన అవసరం ఏమొచ్చింది అని. రాజేష్ గారు చెప్పనివ్వండి, అలాంటి అందరూ కూడా వ్యక్తులే. ఆ మహిళలు కాదు. భారతి గారు కూడా మహిళే. భారతి గారికి కూడా గౌరవ మర్యాదలు ఉంటాయి. భారతి గారికి కూడా చీమునెత్తుడు ఉంటుంది. భారతి గారు కూడా మహిళే అన్న సంగతి ముందుగా గుర్తుపెట్టుకోవాలి. భారతి గారి కోసం భవనం కట్టించడం ఏంటండి? ఆరోపణ చేసే వాళ్ళకి అర్థం పట్టం ఉందా? 11 ఎకరాలు గౌరవ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి వారు నందమూరి తారక రామారావు గారు హరిత రిసార్ట్స్ కోసం అక్కడ కేటాయించింది నిజమా కాదా?
ఇక్కడ హరిత రిసార్ట్స్ ఉన్నది నిజమా కాదా? ఆ హరిత రిసార్ట్స్ ఇంకా కొంచెం మోడర్నైజ్ చేసి అటు ప్రభుత్వానికి ఉపయోగపడుకుంటారా లేదా టూరిజం శాఖ వాళ్ళు ఉపయోగించుకుంటారా? సీవీ ఉంది కాబట్టి ఎవరు ఉపయోగించుకుంటారనే విధంగా క్వాలిటీగా కడితే దాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి కోసం కట్టుకున్నాడు, భారతి కోసం కట్టుకున్నారు అని చెప్పటంలోనే దుర్మార్గం, నీచం, అనైతికం దాగి ఉన్నాయి రాజేష్ గారు. ఓకే, అది అజయ్ గారు ఏం చెప్తారు దీనికి సంబంధించి? గుడ్ మార్నింగ్ రాజేష్ గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకు కూడా. రాజేష్ గారు, నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా నిన్ను ఆశ్చర్యపోయి ఉంటారు. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాల్లో వీళ్ళు ఏదైతే ఈ ఋషికొండ పైన ఈ భవనాల నిర్మాణం స్టార్ట్ చేశారో ఏ ఒక్క సామాన్యుడు కూడా వెళ్ళి చూసేదానికి అవకాశం కల్పించారు. అవును, అక్కడ ఏదో జరిగిపోతుందని, లేకుంటే ఒక సామాన్యుడు వెళ్ళేదానికి కూడా ప్రయత్నం చేస్తే వాళ్ళు అరెస్టులు చేశారు. ఈ రోజు హోంశాఖ మంత్రివర్యులు, ఆ రోజు మాజీగా ఉన్న వంగలపూడి అనిత గారు, వీళ్ళందరూ కూడా ఆ రోజు వెళ్తే వాళ్ళందరినీ హౌస్ అరెస్టులు చేశారు, అడ్డుకున్నారు, ఆపేశారు, ఎవరిని పోనీలేదు. ఎందుకంటే అసలు అందులో ఏం జరుగుతుందో ఎవరికి తెలియలేదు సార్ వీళ్ళు. అవును, ఈ రోజు వైసీపీ వాళ్ళందరూ కూడా ఈవెన్ నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ట్విట్టర్ హ్యాండిల్ కావచ్చు, లేకుంటే వైసీపీ ట్విట్టర్ హ్యాండిల్ కావచ్చు, అందులో ఏం పెడుతున్నారంటే అందరూ కూడా ఇవి ప్రభుత్వ భవనాలు, ఇది జగన్మోహన్ రెడ్డి గారి కోసం కాదు కట్టింది, ప్రభుత్వం కోసం కట్టారు, దాన్ని మీరు రచ్చకెట్టాల్సిన అవసరం లేదు, ఇలా ఈ విధంగా ఫోటోలన్నింటినీ బహిర్గతం చేసి దీన్ని ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆపాదించాల్సిన అవసరం లేదని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతున్నారు. కానీ నిజంగా మీరు ప్రభుత్వ భవనాలే కట్టామని మీకు అనిపిస్తే మనస్సాక్షిగా, ఆ రోజు రోజా గారు కూడా వెళ్ళి దాన్ని ప్రారంభోత్సవానికి వెళ్ళినప్పుడు కూడా ఎవరిని రానివ్వలేదండి, ఈవెన్ మీడియాను కూడా రానివ్వలేదు వీళ్ళు. సార్ ఈవెన్ ఈ రోజు మాట్లాడుకున్న రాజేష్ గారు, మనం మీడియాకు కూడా ఏమైనా బయట దొరికాయా సార్ గడిచిన 5 సంవత్సరాల్లో? ఆ ఋషికొండ నిర్మాణం మొదలైన దగ్గర ఎవరన్నా బయట తీశారు కానీ వ్యూ, లోపల వ్యూ ఎవరు తీయలేకపోయారు. నిన్న జరిగింది, ప్రభుత్వం మారిన తర్వాత, నిన్న గంటా శ్రీనివాసరావు గారు వెళ్ళిన తర్వాత నిన్న కనపడ్డే అసలు లోపల ఏమేమి ఉన్నాయి, ఏ ఇటాలియన్ మార్బల్స్ వాడారు. ఈవెన్ ఒకసారి ఒక కమాండ్ కి, ఒక బాత్రూమ్ కమాండ్ కి 20 లక్షల రూపాయలు దేనికి సార్? నాకు అర్థం కావట్లేదు అది. సార్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నేను పేదల పక్షపాతిని అన్నారు, నేను పెత్తందారులతో పోరాటం చేశాను, పేదవాడి కోసం అండగా ఉన్న వ్యక్తి పేదవాడికి నిర్మాణం చేసే ఇల్లేమో 2-3 లక్షలతో నిర్మాణం చేసి ఈ రోజు ఆ భవనాల్లో కేవలం ఒక బాత్రూమ్ కమాండ్కి 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడంటే ఆయనకు మనస్సాక్షి ఉందా అండి అసలు? ఇప్పుడు శ్రీనివాస్ గారు ఏం చెప్తున్నారు, మేము కట్టింది ప్రభుత్వం కోసమే, భారతీ గారి కోసం ఏం కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన విలాసాల కోసం ఏం కాదు అని. నిన్న ఇంకో మాట కూడా శ్రీనివాస్ రెడ్డి గారు, నాకు ఒకటి అజయ్ గారు నాకు పాయింట్ అర్థం, ఇక్కడ భారతి పేరు ఎందుకు ప్రస్తావన వస్తుంది? భారతి పేరు తీసుకొచ్చారు మీరు, భారతి కోరిక మేరకే అని చెప్పేసి. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన అంతా ఎలా ఉంటుందంటే సార్, బ్రిటిషర్ మాదిరి ఉంటుంది. ఆ రోజులో కూడా బ్రిటిషర్స్ మన దగ్గర పరిపాలన చేసినప్పుడు ఏంటంటే, వాళ్ళు ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతంలో పెద్ద కోటలు కట్టుకోవాలి, దేనికి? వాళ్ళ రాణుల కోసం. వాళ్ళు రాజులు అయితే వాళ్ళ రాణుల కోసం కోటలు కట్టుకోవాలి, ప్యాలెస్లు కట్టుకోవాలి, భవంతులు కట్టుకోవాలి. సేమ్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన కూడా అదే. ఈ రోజు వచ్చి ఇది ప్రభుత్వ భవనం అంటున్నారు. మొన్నటిదాకా ఎందుకు సార్ దీని ప్రభుత్వ భవనం అని ఎక్కడా చెప్పలా? ఆ రోజు టూరిజం శాఖ మంత్రి అయిన ఆర్కే రోజా గారు ఎక్కడ చెప్పారు ఇది ప్రభుత్వ భవనం అని? ఉంటే ఒక వీడియో క్లిప్ చూపించండి నాకు. ఈవెన్ సాక్షి పత్రిక వాళ్ళదే కదా, గడిచిన 5 సంవత్సరాల్లో ఆ నిర్మాణం మొదలైన తర్వాత ఏ రోజున సరే ఇది ప్రభుత్వానికి సంబంధించిన భవనాలు, ప్రభుత్వం వాడుకోవడానికి భవనాలు కడుతున్నాం అని చెప్పేసి ఏ రోజున చూపించారా దాన్ని? ఒక సాక్షి ఆర్టికల్ చూపించండి నాకు. ఎక్కడా లేదు. ఏ రోజు కూడా ఇది ప్రభుత్వ భవనం అని చెప్పేసి కనీసం ఒక డిబేట్ కూడా వీళ్ళు పెట్టలేదు సార్. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఇది ప్రభుత్వం కోసం కడుతున్నామని. ప్రభుత్వం కోసం కడితే ఎందుకు సార్ ప్రజలు రానివ్వలేదు చూసేదానికి? ప్రతిపక్షాలు ఎందుకు సార్ అడ్డుకున్నారు? ఈ రోజు నిర్మాణాలు చేస్తే వెళ్ళి ఏమన్నా మేము అడ్డుకొని దాన్ని ఏమైనా కూల్చేస్తామా సార్? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంత భవనాలు నిర్మాణం చేస్తే నిన్న వెళ్ళిన చూసిన వ్యక్తులందరూ ఆశ్చర్యపోయి ఈ రోజు ఒకటి అజయ్ గారు పాయింట్ ఏంటంటే, ఎవరు అధికారంలోకి వచ్చినా అవి వాళ్ళు యూజ్ చేసుకుంటారు కదా. ఇది ఇప్పుడు గతంలో కట్టిన ప్రభుత్వం ఇది ఎందుకు కోసం కట్టింది, ప్రభుత్వంలో ఉంటే ఎవరుంటే వాళ్ళు వాడుకుంటారనే కదా ప్రభుత్వ భవనాలు. దాన్ని మీరు ఈ రకంగా అపవాదం చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి పైన, భార్య పైన ఎందుకు మీరు విషం చిమ్ముతున్నారు అనేది అంటున్నారు సార్. ప్రభుత్వాలు మారతాయని సంగతి అందరికీ తెలుసు సార్. ప్రభుత్వాలు వచ్చినప్పుడు కొత్త ప్రభుత్వాలు వాడుకుంటాయని అంటున్నారు. నిన్న వీళ్ళు పెట్టిన విషయం ఏంటో తెలుసా సార్, ఇక్కడ ప్రభుత్వమో లేకుంటే చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు వాడుకుంటారని మెయిన్ గా పెట్టలే. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్లు వస్తుంటారు, రాష్ట్రపతులు వస్తుంటారు, ప్రధానమంత్రులు వస్తున్నారు. వాళ్ళకి వచ్చినప్పుడు సరిగా ఉండేదానికి ఎక్కడా సరైన సౌకర్యం లేదు, అందుకే ఇటువంటి పెద్ద భవనాలు కట్టామని రాశారు. అంటే ఒకటి అజయ్ గారు, రోజుల్లో ఒక్కరోజు వస్తారు సార్ వాళ్ళు.
అజయ్ గారి విషయం ఏంటంటే 364 రోజులు ఒక్క రోజే వచ్చేది. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విశాఖకు ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టి రేపు ఒకవేళ గెలిస్తే విశాఖ రాజధానిగా పాలన కొనసాగుతుంది. రేపు సపోజ్ ఫ్యూచర్లో గవర్నర్ కావచ్చు, రాష్ట్రపతి ఎవరు వచ్చినా కూడా ఉండడానికి వీలుగా ఉండేందుకు ఆ విశాలమైన భవనాలు నిర్మించారు అని చెప్పి చెప్తున్నారు కదా. అదే సార్ 364 రోజులు గవర్నర్ గారు కానీ, రాష్ట్రపతి గారు కానీ, ప్రధానమంత్రి గారు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం టెస్ట్ వేసుకొని కూర్చోరు కదా. ఒక రోజు మాత్రమే వాళ్ళు వచ్చేది. వచ్చి కూడా ఇక్కడ 24 గంటలు ఇక్కడ నిద్రపోరు, వాళ్ళు వెళ్ళిపోతారు అన్నీ. మిగతా 363 రోజులు ఏం చేస్తారు సార్ వాటిని? సార్ ఈ రోజు ఒక భవనాలు కట్టారు అంటే దానికి ఒక అర్థం పర్థం ఉండాలి. అన్ని బెడ్రూమ్లు కట్టుకుంటూ పోయాడు. నాకు ఒక పాయింట్ చెప్పండి అజయ్ గారు, ఇది మీ ఆరోపణ ఎందుకు ప్రధాన అంటే ఇది జగన్మోహన్ రెడ్డి సొంతంగా ఆయన కోసం కట్టించుకున్నారు అని ఆరోపణ చేస్తున్నారా మీరు? సార్ ఆరోపణ కాదు, అది వాస్తవం రాజేష్ గారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు చెప్పాడు, నేను 30 ఏళ్ల ముఖ్యమంత్రిని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 30 ఏళ్ళని ఏళ్తున్నానని చెప్పాడు. మగుటం లేని మహారాజునని చెప్పాడు. ఆ మగుటం లేని మహారాజుగా ఉండటం కోసం ఒక పెద్ద ప్యాలెస్ నిర్మాణం చేసుకున్నాడు. ఆ ప్యాలెస్ లో నేనే సామంతరాజుగా కూర్చోవాలనుకున్నాడు. ఆ కూర్చోవడం కోసమే ఈ రోజు ప్రజాధనాన్ని 500 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసి ఈ విధంగా భవనాలు కట్టాడు. అర్థం ఉందా సార్? ఆ బిల్డింగ్ దేనికి వాడతారు సార్? ప్రతిదీ బెడ్రూమ్లే, బాత్రూమ్లు, బెడ్రూమ్లు తప్ప అందులో ఫలానా ఆఫీస్ మాదిరి, ఫలానా ఆఫీస్ సెటప్ మాదిరి లేకుంటే వీళ్ళే అన్నారు సార్. ఇప్పుడు ఈ రోజు వచ్చిన ప్రభుత్వం కూడా దాని మీద చాలా ఆలోచించాలి, అసలు దీంట్లో ఏం పెట్టాలి అని. ఎందుకంటే దాంట్లో స్ట్రక్చర్ కూడా మార్చాల్సి వస్తుంది మళ్ళీ. ఈరోజు ఇప్పుడు విశాఖను ఐటీ హబ్ చేయాలనుకుంటాం సార్, దాంట్లో ఐటీ పరిశ్రమలు తీసుకొచ్చి పెట్టాలనుకుంటాం. ఎట్లా పెట్టాలి? దాంట్లో ఏం చేయాలి? దాన్ని అర్థపర్థం లేని కట్టడం అంతా బెడ్రూమ్లు కట్టుకుంటూ పోయాడు ఆయన. అంటే మీరు ఏమంటారంటే అది ప్రభుత్వ కాదు, ప్రభుత్వ భవనాలు, అవి ప్రభుత్వ ఆస్తి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదు. రేపు మీరు ఉంటారు, ఎవరున్నా ఉండడానికి వస్తుంది కదా అది. ఎవరు నేనేమన్నాను సార్, ఇప్పుడు ప్రజావేదిక మేము నిర్మాణం చేశాను సార్. చంద్రబాబు నాయుడు గారు అందరూ ఉండడానికి నిర్మాణం చేశాడా, ప్రజల కోసం నిర్మాణం చేశాడా? కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ఏం చేశాడు? ఆ ప్రజావేదిక చంద్రబాబు కట్టాడు కాబట్టి నాకు నచ్చలేదు, అందులో ఎవడో ఉండొద్దు అని చెప్పేసి మొట్టమొదటి ఐఏఎస్ మీటింగ్ పెట్టి దాన్ని కూల్చిపడుతున్నాడు. ఈ రోజు 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ భవనాలు కట్టాడు రుషికొండ మీద. నిన్నటి దాకా ఇది అసలు ప్రభుత్వ భవనం ఎవడికి చెప్పాల, అసలు అందులో ఏం కడుతున్నారో ఎవడికి తెలియదు, అందులో ఏమేమి వాడుతున్నారో ఎవడికి తెలియదు. నిన్న వెళ్ళి మనం మీడియాలన్నింటినీ తీసుకెళ్లి చూపిస్తే తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తెలియదు అక్కడ ఏం కట్టారు, ఎందుకు నిర్మాణం చేశారు, ఎవరి కోసం నిర్మాణం చేశారు అనేది. ఈ రోజు ప్రభుత్వ భవనాలు మీరు వాడుకోరా అంటే అసలు దేనికి కట్టావు, ఏ పర్పస్ మీద కట్టావు, దాన్ని అర్థం ఉందా? 500 కోట్ల రూపాయలు ఖర్చు అసలు దేనికి ఆ భవనానికి? ఈ రోజు సీవ్యూ పెట్టుకున్నావు, దాన్ని మొత్తం ఏది ఈ రోజు వైజాగ్ నేను పరిపాలన రాజధానిగా మార్చుకోవాలనుకుంటున్నాను కాబట్టి అందుకే ప్రజలను అట్రాక్ట్ చేయడానికి, లేకుంటే వచ్చిన వ్యక్తులను అట్రాక్ట్ చేయడానికి కట్టే అంటే 5 సంవత్సరాల్లో ఏ ఒక్క రోజు సరే ఈ మాట చెప్పారు ఎవరికన్నా? దానికి కడుతున్నాను ఎక్కడా చెప్పలేదు సార్. మేమేమంటే ఇప్పుడు కూడా ఇది ఆరోపణ కాదు, నేను వాస్తవం చెప్తున్నా. 30 ఏళ్ళు ముఖ్యమంత్రిగా కూర్చుంటా అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఆయన ఒక నిమిషం అండి అజయ్ గారు ప్లీజ్. కృష్ణాంజనేయులు గారు, శ్రీనివాసరెడ్డి గారు ఏదో సమాధానం చెప్తా అంటున్నారు, చెప్పనివ్వండి. నేను మొదట చెప్పింది విన్నారా మీరు కృష్ణాంజనేయులు గారు? విన్నాను చెప్పండి. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఎప్పుడైనా ఒక్కరోజైనా వీడియోలో చెప్పారు, ఎక్కడైనా చెప్పారంటే ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోమనంటే నేను పంపిస్తాను. ఏంటది? వైవి సుబ్బారెడ్డి గారు చాలా స్పష్టంగా అది ప్రభుత్వ కట్టడం అని చెప్పారు. ప్రభుత్వ అవసరాల కోసం ప్రభుత్వం ఏ అవసరాలకు ఉపయోగించుకుంటుందో భవిష్యత్ కాలం నిర్ణయిస్తుంది. ఒక విషయం అజయ్ వైవి సుబ్బారెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఆ వీడియో బయట మీకు పంపిస్తాను. సార్ శ్రీనివాస్ గారు విశాఖపట్నంలో అంతకుముందు విశాఖపట్నం ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన తర్వాత దాన్ని ఆర్థిక రాజధాని పదే చంద్రబాబు నాయుడు గారు చెప్పేటటువంటి స్థాయికి దాన్ని తీసుకొచ్చి ఆ బీచ్ దగ్గర ఎంత సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోసం చేసుకున్నారండి. నగరాభివృద్ధి మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి కోసం చేసుకున్నారా? అంటే వాళ్ళు అనేది ఏంటంటే ఒకటి శ్రీనివాసరెడ్డి గారు పాయింట్ ఏంటంటే అక్కడ ఒకటి గుర్తుపెట్టుకో శ్రీనివాసరెడ్డి గారు, అంత అవసరం లేదు కదా. 500 కోట్ల రూపాయలు పెట్టి కట్టాల్సిన అవసరం లేదు కదా. అక్కడ ఒక బాత్రూమ్ కబ్బోర్డ్ 20 లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఏం అవసరం ఉంది? ఎంత ప్రజాధనం కదా. పర్యావరణంలో ఇంతకు మించి చంద్రబాబు నాయుడు గారు కానీ మరొక అధికారి కానీ మరొక ముఖ్యమంత్రి కానీ ఉంటే పర్యావరణం కోసం పర్యావరణ టూరిజం డెవలప్మెంట్ కోసం కడతారు, అందుట్లో ఎలాంటి సందేహం లేదు. అదే
చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ విధంగా కట్టుంటే ఆహా ఓహో ఏమి టేస్ట్ అండి, ఏం అద్భుతం అండి, సీ వ్యూ కనపడే విధంగా ఎంత అద్భుతంగా కట్టారండి అని చెప్పేసి వీళ్ళే అనేవాళ్ళండి. సమాధానం చెప్పండి చాలు, ఒకటే ప్రశ్న. ఇప్పుడు మీరేమంటున్నారు? వైవి సుబ్బారెడ్డి గారు చెప్పారు ప్రభుత్వ భవనాలు కడుతున్నారు, ప్రభుత్వం కోసం కడుతున్నారు, తర్వాత ఎలా వాడుకుంటారని భవిష్యత్తు తర్వాత నిర్ణయించేది సార్. ఇప్పుడు మనం ఎందుకు కడుతున్నాం అనేది దానికి మనకు ఒక కామన్ సెన్స్ ఉంటుంది. దీనికి పలానా దానికి కడుతున్నాం, పలానా వాటానికి కడుతున్నాం, కట్టే రోజు ఒక క్లారిటీ వస్తుంది. కానీ కట్టిన తర్వాత భవిష్యత్తు ఆలోచించేది ఏంటి సార్? నాకు అర్థం కావట్లేదు. ఈ రోజు 500 కోట్ల రూపాయల ప్రజాధనం సార్ కట్టేటప్పుడు దీనికోసం కడుతున్నామని మనకు మినిమం ఉంటుంది కదా. మీరు అడిగింది సహేతుకమైన ప్రశ్న, సమాధానం చెప్పాను. టూరిజం దగ్గర నుంచి తీసుకొని కట్టింది అది టూరిజం వాళ్ళకి ఇస్తారా లేదా ప్రభుత్వ పరంగా ఇంకొక రకం ఉపయోగించుకుంటారా అనేది అప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు నిర్ణయించలేరు. అందుకోసం అనేది ప్రభుత్వానికి సంబంధించిన ఒక నిమిషం ప్లీజ్. సరే మనం డిస్కస్ చేద్దాం ఒకసారి విల్సన్ గారి దగ్గరికి వెళ్ళేసి మన రామంజలి దగ్గరికి వెళ్దాం. విల్సన్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. రాజేష్ గారు ఎలా చూస్తున్నారు? ఈ ఋషికొండకు సంబంధించి నిన్నంతా కూడా వీడియోస్ తీసుకొచ్చారు, బయటకు వచ్చారు. ఎందుకంటే 3 ఏళ్లుగా ఎవరు వెళ్ళినా కూడా లోపలికి అనుమతించలేదు. నిన్న గంట వెళ్ళేసి అక్కడ అందరినీ తీసుకెళ్లి అక్కడ ఉన్న విశాఖ ప్రజల్ని కావచ్చు, మీడియా వాళ్ళని తీసుకెళ్లి లోపల ఎలాంటి విశాలమైన భవనం నిర్మించారు, ఏంటి దాని కాస్ట్ ఏంటి అవన్నీ కూడా చూపించారు. దాదాపు 500 కోట్ల రూపాయలతో నిర్మించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇంతకుముందు అజయ్ గారు చెప్పినట్టు కేవలం బాత్రూంలో కబోర్డు 20 లక్షల రూపాయలు ఖర్చు అయింది. అవసరం అంటారా? నేనేమంటానంటే తప్పేముంది, ఇక్కడ ఇది గవర్నమెంట్ ఎవరు వచ్చినా యూజ్ చేస్తారు కదా. ఇప్పుడు విశాఖ రాజధానిగా పాలన కొనసాగించాలనుకున్నారు జగన్మోహన్ రెడ్డి ఈసారి గెలిస్తే. సో రేపు సపోజ్ రాష్ట్రపతి కావచ్చు, గవర్నర్ ఎవరు వచ్చినా కూడా అక్కడ ఉండడానికి బాగుంటుంది, వీలుంటుంది, వసతి ఉంటుందని చెప్పి కట్టించేద్దాం. తప్పేముంది? ఇప్పుడు మీరున్నారు కూటమి, మీరు వచ్చారు, మీరు కూడా వాడచ్చు కదా. దాని మీద ఎందుకు జగన్మోహన్ రెడ్డి పైన ఈ రకమైన విషయం చిమ్ముతున్నారంటే ఏం చెప్తారు? ఆయన సొంత భవనము, ప్రైవేట్ భవనం అనే విధంగా కామెంట్ చేస్తున్నారంటే? ఇప్పుడు రాజేష్ గారు, ఈ ప్రజాధనం జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన సొంత ధనాన్ని ఖర్చు పెట్టి ఆయన పట్ల ఇప్పుడు ఏదైనా సరే ప్రజాధనం ఖర్చు పెట్టేటప్పుడు ఖచ్చితంగా కేబినెట్ ఆమోదం ఉండాలా, అసెంబ్లీలో చర్చ జరగాల. అదే సమయంలో దాన్ని దేని ఖర్చు పెడుతున్నారు అనేది ట్రాన్స్పరెన్సీ ఉండాలి. ఇప్పుడు మీరు హైదరాబాద్ లో సెక్రటరీ కట్టాడు, ఓపెన్ గా చెప్పే కట్టారు కదా. కొన్ని ఢిల్లీలో పార్లమెంట్ కట్టారు, చెప్పే కట్టారు కదా. అంటే నేనేమన్నానంటే ప్రభుత్వానికి ఒక బాధ్యత ఉంటుంది. అదేమన్నా మిలిటరీ భవనం రహస్యంగా పెట్టి కట్టడానికి అసలు ఎవరిని రాకుండా అసలు మొత్తం పోలీసుల చేత అరడికి గీయడం. మనలాంటి పేద రాష్ట్రంలో ఒకవైపు ఆస్తులు తనఖా పెట్టి మనం 1000 కోట్ల అప్పులు తీసుకొచ్చిన మన పరిస్థితుల్లో ఎక్కడ ఏది ఖర్చు పెట్టాలి అదే కదా విజ్ఞత. ఆ డబ్బులు ఏదో పోలవరం ఖర్చు పెట్టినా, ఆ డబ్బులు ఏదో అమరావతి ఖర్చు పెట్టినా కొన్ని 100 భవనాలు వచ్చిండే కదా. అదేవిధంగా రాష్ట్రంలో రకరకాల అవసరాలు ఉన్నాయి కదా, హాస్పిటల్స్ డెవలప్ చేసుకోవచ్చు కదా. నేనేమంటానంటే మనలాంటి పేద రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం వారం ఆర్బీఐ తలపెడుతున్న రాష్ట్రంలో ఇలా చేయాల్సిన అవసరం ఉందా లేదంటే ఒకటి ప్రశ్న. అదే సమయంలో రాష్ట్రానికి సంబంధించి ఇన్ని కష్టాలు బాధలు ఉన్నప్పుడు అదేవిధంగా ప్రతిపక్షాలకు విశ్వాసం తీసుకోవాలి. కట్టడం వద్దు, ఇప్పుడు టూరిజం భవనాన్ని కాసేపు ప్రభుత్వ భవనాలు టూరిజానికి అంత కాస్ట్లీ పెట్టి అక్కడికి ఎవరు రారు. 1. 2, గవర్నర్ కి రాష్ట్రపతికి అక్కడికి వస్తే నేవీ బిల్డింగ్స్ ఇవన్నీ ఉన్నాయి, అసలు అక్కడే ఉంటారు వాళ్ళు, సెక్యూరిటీ దృష్ట్యా అన్ని అవసరాలు దృష్ట్యా. పైగా విశాఖపట్నం రాజధానిగా డిక్లేర్ కాకుండా నువ్వు విశాఖపట్నం పోవడానికి లేదు, ఆల్రెడీ ఇష్యూ కోర్టులో ఉంది. మనం ఊహాగానం చేసుకోవడానికి మన సొంత రాజ్యాంగాలు లేదు, మనం కాన్స్టిట్యూషన్ బట్టే మనం నడవాలా. కోర్టు డైరెక్షన్స్ అనేది విశ్వాసంలో తీసుకోవాలా. మనం గెలిచేస్తామని ముందుగా ఎలా అనుకుంటారు? 30 సంవత్సరాలు నేనే సీఎం ఉండాలని, 30 సంవత్సరాలు ఉండాలనుకోవడంలో తప్పే అయిపోవచ్చు ఆకాంక్ష. కానీ ₹1 ఖర్చు పెట్టేటప్పుడు దేని ఖర్చు పెడతాం అనేది ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది, తెలియజేసి ట్రాన్స్పరెన్సీ ఉండాలి. కానీ ఎక్కడ ట్రాన్స్పరెన్సీ లేదు. ఇంత డబ్బులు పెట్టి, అందుకే ఏమంటారంటే కొత్తగా వచ్చిన ప్రభుత్వం దీనిపైన ఖచ్చితంగా ఒక విచారణ చేయాలి. దీనికి అనుమతించిన అధికారులు ఎవరో స్పష్టత రావాలి. చీఫ్ సెక్రటరీ ఏ పేరుతో దీనికి అనుమతులు ఇచ్చాడో కూడా తెలియాలి. కాబట్టి అధికార యంత్రాంగం పూర్తిగా 150% బాధ్యత వహించారు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి ఆయన అభిష్టం మేరకు కట్టడానికి ఏమైనా కట్టచ్చా? ఇది ఒక క్వశ్చన్.
ఎందుకంటే అదే విధంగా అంటే అక్కడ ముఖ్యమంత్రి కన్నా భారతి పేరు బాగా ప్రస్తావన తీసుకొస్తున్నారేంటి మీరందరూ కూటమి సభ్యులందరూ చాలా వరకు భారతి కోరిక మేరకే తీసుకొచ్చారు భారతి కోరిక మేరకే అక్కడ భవనాలు నిర్మించారు ఆమె పరిశీలనలోనే ఆ భవనాలన్నీ కూడా నిర్మాణం జరిగాయి అంటే అది భారతీయ గారి కోరిక మేరకు అనేది ఊహాగానం దాని మీద కామెంట్ చేయాలి. ఒకటి ఫ్యాక్ట్, అది ప్రజల డబ్బు కాబట్టి ప్రజలు దేనికి ఖర్చు పెడుతున్నారో ఎందుకు పెడుతున్నారు అనేది ఒకటి ఆన్సరబుల్ ఉండాలి. దీనిపై ఖచ్చితంగా విచారణ కమిటీ వేయాలి. ఇది దుర్వినియోగమా సద్వినియోగమా, మన అవసరాలు దృష్టిలో పెట్టుకొని చేసిందా లేకపోతే ఏ విధంగా చేశారని దగ్గర ఖచ్చితంగా క్లారిటీ రావాలి. అంతేగాని మళ్ళీ ప్రభుత్వం అంత డబ్బు ఖర్చు పెట్టకపోవచ్చు, ఎవరు ప్రభుత్వ అవసరాలు వాళ్ళకు ఉంటాయి. అదేవిధంగా నువ్వు విశాఖ రాజధాని కదా ఉండాలనుకుంటే ఇది రాజధాని బిల్డింగ్ నేను కడతానని అనడానికి ముందుగా నువ్వు కోర్టు ఇష్యూలో ఉన్నప్పుడు కంటెంట్ ఆఫ్ ది కోర్టు నువ్వు రాజధాని బిల్డింగ్ కట్టడానికి అవకాశాలు లేవు కోర్టులో ఇష్యూ ఉన్నప్పుడు. ఈ లోపు ఒక రాజధానిగా డిసైడ్ అయితే మీరు అనుకుంటే అమరావతి రైతులకు అక్కడ సాటిస్ఫై చేసి మేము ఎన్నోసార్లు చెప్పాం. అమరావతి రైతులు సంతృప్తి పరచకుండా ఎవరు రాజధానిని విశాఖపట్నం తరలించలేరు. ఇప్పుడు ఈ జరిగిన ఇవన్నీ కూడా చూసుకుంటే ఏంటంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్యాలెస్ల మీద ప్రకారం నమ్మకాలు, అది తాడేపల్లి కావచ్చు లేదా బెంగళూరు కావచ్చు ఇంకొక ప్యాలెస్ కావచ్చు. ఎందుకంటే ప్యాలెస్ వ్యక్తిగతంగా కట్టుకోవచ్చు, మన దగ్గర డబ్బులు కట్టుకోవచ్చు, నో ప్రాబ్లం, మనకి అభ్యంతరం లేదు. కానీ ప్రభుత్వం ఒకటి విల్సన్ గారు ఇప్పుడు గతంలో ఇక్కడ తెలంగాణలో కూడా ప్రగతి భవన్ నిర్మించినప్పుడు కేసీఆర్ పైన ఇదే ఇప్పుడున్న ప్రభుత్వం కావచ్చు చాలా ఆరోపణలు చేశారు. విలాసమైన భవనం నిర్మించుకున్నారు, లోపల మొత్తం రాజుల కోట అది ఇది అని చెప్పారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, డిప్యూటీ సీఎం దాంట్లో ఉంటున్నారు. అది కేసీఆర్కి ఏమైనా చెల్లినదా? కేసీఆర్ కాదు కదా, ఇది కూడా అంతే. చెప్పాడు కదా కేసీఆర్ దేనికి కడుతున్నావు చెప్పాడు కదా, ఇక్కడ జగన్మోహన్ గారు చెప్పలే కదా. అది టూరిజం భవనం చెప్పలేదు, ముఖ్యమంత్రి గారు అక్కడ ముఖ్యమంత్రి విడుదలని చెప్పలేదు, ఏం చెప్పలేదు. ఏముందో డాక్యుమెంటేషన్ కానీ మీడియా కానీ బయట పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అందుకని నేనేమంటానంటే జవాబుదారితనంగా లేనప్పుడు ఇది పరిశీలిస్తారు, ప్రశ్నించుకుని ఎదుర్కొంటారు. కానీ రాబోయే రోజులైనా సరే దీనిపైన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా కూలంకుషంగా విచారణ జరిపి దీంట్లో ల్యాబ్స్ ఏముంది, 500 కోట్లు పెట్టాల్సిన అవసరం ఉంది ఒక భవనానికి. 500 కోట్లు పెట్టే పరిస్థితి, ఒక బిల్డింగ్ కట్టే పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందా? రేపు అటు కట్టుకుంటే ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కట్టుకుంటా పోతే ప్రజాధనం కదా, ఇది జనం సంబంధించి స్వేదం కదా. ఆ స్వేదాన్ని మనం ఎట్ట వాడాలి మనకు క్లారిటీ ఉండాలి కదా. ఆ క్లారిటీ రాకపోతే జవాబు ఖచ్చితంగా రావాలి, ప్రజలకి అది ఆన్సర్ ఇవ్వాలి. ఆన్సర్ ఇవ్వకపోతే దాని మీద చర్యలు కూడా తీసుకోవాలి. నేనేమంటా అంటే ఆ రోజు ప్రగతి భవనం కూల్చివేసినందుకు కూడా ముఖ్యమంత్రి గారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాదు, జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి కాబట్టి అంతకుముందు కట్టిన భవనాన్ని కూల్చేసిన విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయాల్సి వస్తే వసూలు చేయాలి. ఇప్పుడు కూడా దీని మీద ఏంటనే దగ్గర ఒక విచారణ అవసరం ఉంది. దానిపైన స్పష్టమైన వైఖరి రావాలా, సమాచారం రావాలి. ఓకే, కృష్ణాంజనేయులు గారు ఏం చెప్తారు వీటన్నిటికీ ఈ ఆరోపణల పైన? ఇది నిజంగా జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ అనుకోవాలా? రాజేష్ గారు నమస్తే. నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మొన్న ఎన్నికల్లో గెలుస్తానని, ప్రమాణ స్వీకారం కూడా విశాఖపట్నం నుంచి చేస్తానని ఆయన చెప్పటమే కాదు, ఆయనకి విశ్వాసం కూడా అలాంటి విశ్వాసం. అందుకోసమనే ఎలాగో మళ్ళీ గెలుస్తున్నాను, మళ్ళీ విశాఖపట్నం నుంచి ఎలాగో అక్కడ పాలన ప్రారంభం అవుతుంది అనేటువంటి దాని మీద ఇప్పుడు లీగల్ సమస్యలు ఇవన్నీ కూడా విల్సన్ గారు చెప్పారు. లీగల్ సమస్యలు ఏమున్నా సరే తాను మొత్తం రాజధానికి సంబంధించినటువంటి అంశం మొత్తం మారకపోయినా పాలన మొత్తం అక్కడి నుంచి చేయాలి అనేటువంటి దాని మీద ఆయన పట్టుదలతో ఉంది. అందుకోసమనే ఈ ప్యాలెస్ కూడా ఆయన మక్కువతో కట్టుకున్నట్టుగానే ఉంది. ఎప్పుడైతే రిషికొండ మీద ఈ ప్యాలెస్ కట్టాలని నిర్ణయించారు, ప్యాలెస్ కట్టడం విషయంలో ఇంత డబ్బులు, కోట్లాది రూపాయల డబ్బులు ఖర్చు పెట్టడం ఒక తప్పు అయితే, అక్కడ ఆల్రెడీ పర్యాటక శాఖకు సంబంధించినటువంటి భవనాలు ఉన్నాయి, వాటిని కూల్చి మరీ వీటిని కట్టారు. అది కూడా తప్పు, ఆల్రెడీ అది కూడా ఒక నష్టం. ఇది మొదటి నుంచి కూడా వివాదాస్పదమైనటువంటి ప్రాజెక్టుగానే ఉంది. అందుకనే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అక్కడ దాన్ని ఒక నిషేధిత ప్రాంతంగా పెట్టి మొత్తం బయటికి కూడా కనపడలేకుండా ఆ రిషికొండకు మొత్తం బోడుగుండు కొట్టి దానికి గ్రీన్ మ్యాట్ మరి వేసి ఇవన్నీ కూడా చేశారు. ఎప్పుడు రిషికొండకు సంబంధించినటువంటి ఈ అంశం ఎలాగూ వీళ్ళు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు, ఇది కొంత రహస్యంగా చేస్తున్నారని తెలిసిన తర్వాత ప్రతిపక్ష పార్టీలు దాని మీద మాట్లాడటం,
అదేవిధంగా కొంతమంది కోర్టుకు వెళ్ళటం, హైకోర్టు రెస్పాండ్ అయ్యి ఒక కమిటీ వేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి విషయాలని వివరాలని ప్రభుత్వము ఇది టూరిజంకి సంబంధించినటువంటి అంశమైనటువంటి ఎంతో కొంత ఒక సమాచారం అయితే బయటకు వచ్చింది. అంత రహస్యంగా కోట్లాది రూపాయలు 100 కోట్లు ఖర్చు పెట్టి అలాంటి భవనాలు కట్టాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి తప్పిదం, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. విల్సన్ గారు అడిగినట్టుగా దీని మీద ఒక విచారణ జరగాలి. ఎందుకు విచారణ జరగాలి అని అంటే ఈ కూలగొట్టినటువంటి బిల్డింగ్లు వాటి వల్ల నష్టము, ఇంత పెద్ద ప్రాజెక్టు దీనికి సంబంధించినటువంటి విషయం, దీంట్లో ఇంకా ఏమైనా అవినీతి జరిగిందా? ఒకటి కృష్ణాంజలి గారు, ఇందులో జగన్మోహన్ రెడ్డి ఆలోచించడంలో తప్పేముంది? ఎందుకు అంటే సరే ఆయన అన్నట్లు మేము అధికారంలోకి వస్తాము, రేపు ఎవరైనా వచ్చినా కూడా ఆతిథ్యం ఇవ్వడానికి రాష్ట్రపతి లాంటి గవర్నర్లు కాబట్టి ఇంకెక్కడ ఎవరు వచ్చినా కూడా చూడడానికి కానీ ఉండడానికి కానీ బాగుంటుందని కట్టడంలో తప్పేముంది అందులో? మీరు అన్నట్లు కరెక్టే అనుకుంటే ఆయనే సమర్థించడం లేదు విల్సన్ గారు. అంటే ఆయన వాదన ఎలా నేనేమంటున్నా విల్సన్ గారు, రేపు కూటమి అధికారంలోకి వచ్చింది కాదు, కూటమి అధికారంలోకి వచ్చింది. రాజేష్ గారు, జగన్మోహన్ రెడ్డి వాదనకైనా అదే అయితే ఆయన చేయాల్సినటువంటి ఏంటి అంటే మన ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ఏదైనా సరే ఒక ప్రాజెక్టు చేపట్టినప్పుడు ఆ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి వివరాలను బహిర్గతం చేయాలి, వెల్లడించాలి. దానికి సంబంధించినటువంటి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టైనా సరే టూరిజం సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ కట్టొచ్చు. కడితే ఎందుకు కడుతున్నారు ఏమిటి దానికి సంబంధించిన అంత రహస్యంగా ఉంచాల్సినటువంటి అవసరం లేదు. రహస్యంగా ఉంచటం వల్లే జగన్మోహన్ రెడ్డికి ఏదో దురుద్దేశం ఉంది అనేటువంటి, అంటే ఆయన సొంతానికి ఇది కట్టుకుంటున్నారు, ఆయన ఉండటం కోసమే కట్టుకుంటున్నారు, ఒక ప్యాలెస్ లా కట్టుకుంటున్నారు అనేటువంటి ఒక చర్చ వచ్చింది. నిజంగా కూడా ప్యాలెస్ లాగానే కట్టారు. నిజంగా నేను అనుకుంటున్నాను ఆయన కోరిక అయితే అలాగా సముద్ర తీరాన్ని చూస్తూ ఆ ప్యాలెస్ లో ఉండి అక్కడి నుంచే పాలన సాగించాలని ఆయన కోరిక ఉంటే ఉండొచ్చాము. ఇది ప్రజాస్వామ్యంలో అలాగా సాధ్యమైనటువంటి పని కాదండి. రాజులు వ్యవహారం ఎలా ఉంటే ఓకే గాని రాచరికాల్లో ఇప్పుడు దాన్ని ఎవరు యాక్సెప్ట్ చేసేటువంటి అంశం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రభుత్వ తప్పిదం అది. ఈ పొరపాటు అనటానికి లేదు, ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి తప్పిదం. దీనికి సంబంధించినటువంటి విషయంలో ఖచ్చితంగా ఒక స్పష్టమైనటువంటి విచారణకి ఈ ప్రభుత్వం ఆదేశించి ఎందుకు ఏమిటి దీని మీద జరిగినటువంటి దుర్వినియోగం ఏంటి అంటే ఉన్నటువంటిది ఏమి ఎక్కడికి పోదు కాదంటం లేదు, దాన్ని వినియోగించుకుంటుంది ఈ ప్రభుత్వం. దేనికి వినియోగిస్తుంది ఏంటి అని అది అయిపోయింది, అది కట్టారు, అయిపోయింది. ఖరీదైన భవనాన్ని అంటే తప్పు జరిగింది పొరపాటు జరిగింది అని వదిలేయటానికి లేదు కదా. తప్పు జరిగినప్పుడు ఇప్పుడు మొన్న చంద్రబాబు నాయుడు ఏం చెప్పారు, ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తప్పు చేసినటువంటి వాళ్ళకి శిక్ష ఉంటుంది, అది చట్టబద్ధంగా మేము చేస్తామని చెప్పారు. కాబట్టి ఇప్పుడు నిన్న గంటా శ్రీనివాసరావు ఎందుకు వెళ్ళారు, వెళ్ళి ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఒక అంశాన్ని బహిర్గతం చేశారు. ఇది జగన్మోహన్ రెడ్డి యొక్క ఆయన ఆలోచన ఇలా ఉంది. ఆయన మాత్రం ఆయన ఉండాలనుకున్నటువంటి ఇల్లుని ప్రజాధనంతో ఇలాగా ప్యాలెస్ లాగా కట్టుకున్నారు. మీ పేదల ఇల్లు మాత్రము 1 సెంట్లోనో ఒక 2 లక్షలతోనో 3 లక్షలతోనో 5 లక్షలతోనో కట్టేటువంటి విధంగా చేశారు. ఈయన ఆలోచనలో ఈ విధంగా ఉన్నాయి అనేటువంటి అంశాన్ని బహిర్గతం చేయటం అనేటువంటి రాజకీయ ప్రత్యర్థులుగా వీళ్ళు అది ఆయన్ని ప్రజల ముందు నిలబెట్టినటువంటి పరిస్థితులు. దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని సమాధానాలు చెప్పుకున్నా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఆలోచన మాత్రం ఆయన చేసినటువంటి పని మాత్రం ప్రజల ముందు ఈ రోజున ఆయన దోషిగా నిలబెట్టింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇది దీన్ని వినియోగిస్తుంది ప్రభుత్వం. వినియోగించకుండా ఎలా ఉంటది, ఆల్రెడీ కట్టిన తర్వాత వినియోగిస్తుంది. కానీ వినియోగిస్తుంది కాబట్టి ఆయన చేసింది కరెక్ట్ అంటానికి ఏంటంటే మనం ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో రాష్ట్ర విభజన తర్వాత ఉన్నటువంటి ఇబ్బందుల నేపథ్యంలో అన్ని కోట్ల రూపాయలు 500 కోట్ల రూపాయలు అది టూరిజం కోసమైనా సరే లేకపోతే ముఖ్యమంత్రికి క్యాంప్ కార్యాలయంలో లేకపోతే ముఖ్యమంత్రి నివాసానికో అంత ఖర్చు చేయాల్సినటువంటి అవసరం లేదు. ఈ ఆలోచనలో కూడా తప్పుంది అనేటువంటిది మాత్రం ఇక్కడ స్పష్టమైనది. మరొకటి ఇప్పుడు సరే ఇంత ఖరీదైన భవనం కట్టారు, అందులో చూసాం అన్ని ఖరీదైన. సో ఇప్పుడున్న ప్రభుత్వము చంద్రబాబు నాయుడు దీన్ని ఏ దానికి యూజ్ చేస్తే బాగుండే అవకాశం ఉంటారంటారు? నేను అనుకుంటున్నాను ఇది ఇంత
ప్రభుత్వము ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పు కింద దీన్ని చూపించింది. ఇంత విలాసవంతమైనటువంటి దీన్ని భవనం కట్టారు అని చెప్పారు కాబట్టి ముఖ్యమంత్రి గాని లేకపోతే ఇంకొకళ్ళు కానీ ఎవరికి వినియోగించరు దీన్ని. ఎందుకంటే ఇది ముఖ్యమైన జగన్మోహన్ రెడ్డి కావాలని ఆ రోజున ఆ విలాసవంతమైనటువంటి దీన్ని కట్టుకున్నారు, ఇది తప్పు అని చెప్పినప్పుడు వీళ్ళు వెళ్ళి అలాంటి విలాసవంతమైనటువంటి దాంట్లో ఉండరు. అలాగని ఇప్పుడు విశాఖపట్నం అనేటువంటిది ఏమి మన గవర్నర్ గాని లేక రాష్ట్రపతి విడిది ప్రాంతం మన ప్రాంతం కాదు. ఇందాక విల్సన్ గారు చెప్పినట్టు ఒకవేళ రాష్ట్రపతి ఎప్పుడన్నా ఏమన్నా విజిట్ కి నేవీయో లేకపోతే ఇంకోటి ఏదైనా నేవీ ఫ్లీట్ ఉన్నప్పుడు ఏమన్నా విజిట్ కి వస్తే అక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి ఉన్నాయి. కాబట్టి నేను అనుకుంటున్నాను అది టూరిజం కోసమే విలాసవంతమైనటువంటి కొన్ని భవనాలు టూరిజానికి అవసరమే, మంచిదే. ఆ విధమైనటువంటి ఎవరన్నా ఇతర దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు టూరిస్టులు వాళ్ళు వచ్చినప్పుడు అందుకు అనుగుణంగా వాళ్ళు పే చేసి అక్కడ ఉండటానికి అవకాశం ఉంటుంది. అందుకు అనుగుణంగా టూరిజం పరిధిలో దీన్ని రన్ చేసేదానికి అవకాశం ఉండొచ్చు అని చెప్పేసి. అంటే ఒకటి కృష్ణాంజలి కొన్ని ప్రధాన పేపర్లు నేను చూస్తే ఏంటంటే మొత్తము 7 బ్లాకులు ఉన్నాయి. అందులో 3 జగన్ ఫ్యామిలీకి భార్య భర్తలకు ఒక 2, అదేవిధంగా కుమార్తెలకు చెరో విల్లా సూటు ఇట్లా తయారు చేశారు అనేది ఇక్కడ రాజేష్ గారు ఒక అంశం ఏంటంటే ఇది నిజంగా వాళ్ళ కుటుంబం కోసమే తయారు చేశారు అనేటువంటిది కూడా ఆ వాదనలో కూడా వాస్తవం ఉందండి. ఎందుకు అనంటే ఇంకొక వాదన ఏం నడిచింది అంటే ఇది టూరిజంకి సంబంధించినటువంటి కొన్ని బిల్డింగ్స్ వాళ్ళు కట్టిన తర్వాత వాళ్ళు ప్రైవేటు వాళ్ళకి కొన్ని సంవత్సరాల పాటు లీజు ఇచ్చేటువంటి సంప్రదాయం కూడా కొన్ని చోట్ల అలా ఇచ్చినటువంటి సందర్భం కూడా ఉంది ఆంధ్రప్రదేశ్ లో. కాబట్టి టూరిజం ఇప్పుడు ప్రభుత్వం కింద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది వచ్చి ఉంటే ఖచ్చితంగా టూరిజం నుంచి ఏదో ఒక కాంట్రాక్టర్లో ఇంకొకళ్ళ పేరుతో దాన్ని ఒక 20 ఏళ్లకో 30 ఏళ్లకో లీజుకు తీసుకొని దాన్ని ఈ విధంగా తన సొంత అవసరాలకి జగన్మోహన్ రెడ్డి వినియోగించేదానికి కూడా ప్రణాళిక రూపొందించారు అనేటువంటిది కూడా ఒక వాదన ఉంది. ఇలాంటివన్నీ ఆయన ప్రణాళిక రూపొందించుకుని అందుకని ఈ విధమైనటువంటి హిడెన్ ఎజెండాతోనే ఆ ప్యాలెస్ ని నిర్మించి ఉంటారు అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా నేను మాట్లాడాల్సింది మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడాలి. మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వీళ్ళు మాట్లాడితే ఇవన్నీ కూడా వాదనలకి పసలేదు, వాళ్ళు ఏమి సమాధానాలు కూడా చెప్పగలిగినటువంటి పరిస్థితి ఉండదు. ఈ డిబేట్ లో మరి ఆయన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చారు కాబట్టి ఆయన మాట్లాడతారు, నేను కాదన్న గానీ ఈ డ్యామేజ్ గిన ఎంతో కొంత తగ్గించుకోవాలి అని అంటే జగన్మోహన్ రెడ్డి అంశమైనా మాట్లాడితే ఎంత తొందరగా మాట్లాడితే అంత మంచిదని నాకు. శ్రీనివాస్ రెడ్డి గారు ఇప్పుడు గతంలో పేదల ప్రభుత్వం అది పేద ప్రభుత్వం అని చెప్పుకుంటూ తిరిగిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చూసాం ఈ విలాసమైన భవనం 500 కోట్లు అంటే ఇది ప్రజల్లోకి వెళ్ళిందండి నిన్న నుంచి చాలా వరకు. సో అందరూ చర్చించుకుంటున్నారు. ఇంతకుముందు కృష్ణాంజలి అన్నట్లు ఖచ్చితంగా దీనిపైన జగన్మోహన్ రెడ్డి ఒక క్లారిటీ ఇస్తే తప్ప కొంత డ్యామేజ్ తగ్గించుకోవచ్చు. రాజకీయాల్లో రాజేష్ గారు రాజకీయాల్లో ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి స్పృహను అధికారంలోకి వచ్చిన తర్వాత కోల్పోయేది సహజం. అధికారంలోకి వచ్చిన వారు కోల్పోయేది సహజమైనటువంటి పరిణామం అయిపోయింది ఈ రోజుల్లో. దీనికి ఎవరు అతీతులు కాదు. కానీ పాయింట్ ఇక్కడ ఒకటండి శ్రీనివాస్ రెడ్డి గారు, నాకు తెలిసి కృష్ణాంజనేయులు గారు కూడా ఒక విషయం, శ్రీనివాస్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఈ రకమైన కామెంట్ చేయలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన. ఆయన ఆ పాలన పైన చాలా వరకు ప్రశంసలు కురిపిస్తూ మాట్లాడారు. కానీ ఈసారి ఫస్ట్ టైం కృష్ణాంజలి గారు కూడా తప్పుపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని. ఎప్పుడైనా ఉన్నట్టే మాట్లాడతాడు కానీ ఆయనకి కొన్నాళ్ళేమో టీడీపీని అంటగట్టారు, కొన్నాళ్ళు వైసీపీని అంటగట్టారు, అది వేరే అంశం. ఆయన స్ట్రైట్ గా మాట్లాడతారు. నేనేమంటున్నానంటే ఇది రాచరికం కాదు, రాజుల కాలం కాదు. ఆ విషయం చంద్రబాబు నాయుడు గారికి తెలియదా అంటే తెలిసి మరి నేను రాచరికం లాగా రాజధాని నిర్మిస్తానని చెప్పి రావటమే ప్రజాస్వామ్యంలో అతి పెద్ద తప్పు. సెల్ఫ్ సస్టైన్డ్ స్టేట్ క్యాపిటల్ గా అమరావతిని చేస్తాను. కాదు ఇందులో తప్పేంటంటే ఒకటండి శ్రీనివాస్ రెడ్డి గారు పాయింట్ ఏంటంటే మీరు ఎవరిని అక్కడికి వెళ్ళనివ్వకుండా కనీసం వెళ్ళి ఏం చేస్తున్నారు అది ఏం కడుతున్నారు అంటే కూడా లోపలికి అనుమతించలే. రుచికొండ దగ్గరికి వెళ్తే కేసులు నమోదు చేశారు. ఇప్పుడు అది కదా లోపల ఏం జరిగింది అనేది మీరు ఆ రోజే బహిర్గతం చేసి ఎవరు వెళ్ళినా వెళ్ళండి, ఇది ప్రభుత్వ భవనము, మీరు వెళ్ళి చూడొచ్చు. ఇప్పుడు 48,000 కోట్ల రూపాయలు మొత్తం 109 కోట్ల రూపాయలు కావాలి, 1,09,000 కోట్లు రావాలి. మొదటి ఫేజ్ లో 48,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని సాక్షాత్ నారాయణ గారే చెప్తున్నారు కదా. ఆ సెల్ఫ్ సస్టైనిటీ ఏమైంది? అదే విధంగా ఇది రాజకీయం కోసము పేదల మనిషిని అని చెప్పుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు.
ఈయన పేదల మనిషి కాదు, విలాసవంతమైనటువంటి జీవితం కోసం అనుభవించేటటువంటి వ్యక్తి అనేది ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం చేసినటువంటి ఇదే తప్ప కనిపిస్తుంది కదా లోపల ఒక ప్రధానమైన ప్రజా దర్బార్ కూల్చివేతండి. ప్రజా దర్బార్ కూల్చివేసినప్పుడు శకలాలు తొలగించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారిని బాధ పెట్టడం కోసం రోజు వాటిని చూసుకుంటూ అతను ఏడవాలని చెప్పేసి సాడిస్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారు చేశారన్నటువంటి వీళ్ళు, అదే చంద్రబాబు నాయుడు గారు నిన్న ఏమంటాడండి, నేను కూడా తొలగించను, భవిష్యత్ తరాలు కూడా జగన్మోహన్ రెడ్డి పాపాలను చూడాలి. ఇది శాడిజం కాదండి? ఇది ప్రజాస్వామ్యమా? మరి ఆ శకలాలను తొలగించి వినియోగించుకోకూడదా? ఇది రాజకీయ ఎత్తుగడలు. రెండు పార్టీలు కూడా, ఆ పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలకి దూరం చేయడం కోసం వేసేటటువంటి ఎత్తుగడల్లో భాగంగానే దీన్ని చూడాలి తప్ప అదేదో ఆ విలాసవంతమైనటువంటి భగన్ జగన్మోహన్ రెడ్డి గారికి కోసం కట్టింది కాదు. కృష్ణరాజు గారు కానీ, విల్సన్ గారు కానీ వాళ్ళ వ్యాఖ్యలతో నేను ఏకీభవించను. చెప్పలేకపోవడానికి కారణం ఏంటంటే కోర్టుల్లో రాజధాని సమస్య నడుస్తా ఉంది. ఫలాని దానికి ఉపయోగించుకుంటామని ముందే చెప్పలేనటువంటి సాంకేతిక పరమైనటువంటి ఇబ్బంది ఆ ప్రభుత్వానికి గతంలో ఉన్నటువంటి మాట వాస్తవం. దాన్ని వీళ్ళు ఉపయోగించుకొని ఇష్టం వచ్చినట్టు దాడులు చేస్తున్నారు. కానీ దాడులు చేయటం కూడా సహజమే, ప్రజాస్వామ్యంగా వాళ్ళకు ఉన్నటువంటి హక్కు. ఎందుకు మూసేయాల్సి వచ్చింది? అది కూడా చాలా స్పష్టంగా కోర్టు వారు అనుమతులు లేకుండా ఎవరు ప్రవేశించడానికి వీల్లేదు అని పర్యావరణం తరపున కోర్టు వారు కూడా ఆ విధమైనటువంటి ఆదేశాలు, అనుమతులు కూడా లేవన్నారు కదా అక్కడ. కోర్టు వారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ అది కూడా గుర్తుపెట్టుకోండి. అనుమతి ఉంటేనే లోపలికి వెళ్ళాలని చెప్పేసి కోర్టు వారు కూడా ఆదేశాలు ఇచ్చేదాకా వెళ్ళిందంటే సబ్జెక్ట్ ఎందుకు వెళ్ళింది? వీళ్ళు కూడా అక్కడ ఏమి జరగనీయకుండా చూడాలని వీళ్ళు చేశారు. బోడిగుండె ఏంటంటే, బోడిగుండె ఏం కొట్టారు చెప్పండి అక్కడ. బోడిగుండె అనే మాట, ఋషికొండ గుండు బోడిగుండె అనే మాటను వాడతా ఉన్నారు. ఏం బోడిగుండు? అవసరమైనటువంటి ప్రాంతాన్ని చదువు చేశారు. అంతకుముందు 11 ఎకరాలు చదువు చేశారు, ఇప్పుడు మరో 10 ఎకరాలు చదువు చేశారు తప్ప ఏం బోడిగుండె అయింది అక్కడ? బోడిగుండె అనే పదాన్ని రాస కోసం వాడుకున్నారు. ప్రజల్లో ఒక చెడు ప్రభావాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద తీసుకుపోవడం కోసం పర్యావరణాన్ని దెబ్బతీశారు, ప్రకృతిని దెబ్బతీశారు. వాళ్ళైతే భవనాలు కట్టుకోవచ్చు, వాళ్ళైతే అదే ప్రాంతాలని అజయ్ గారు భవనాలు కట్టుకోవచ్చు. అజయ్ గారు, ఇప్పుడు ఇక్కడ 500 కోట్ల రూపాయల ప్రజాధనం అన్నారు. ఇందులో అవినీతి కూడా జరిగి ఉంటుంది. దీనిపైన కూడా విచారణ జరిపే అవకాశం ఉంటుంది రాబోయే రోజుల్లో. జగన్మోహన్ రెడ్డి గారు అవినీతికి ఆమర దూరంలో ఉంటారు. అవినీతి అనేది ఆయన డిక్షనరీలో లేదు. రైట్ అజయ్ గారు, డిక్షనరీలో అవినీతి అనే అవినీతికి అలవాటు పడినటువంటి తిమింగలాలు ఎవరో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మళ్ళీ మీరు అవినీతి గురించి ఆస్కారం లేదంటే మళ్ళీ వాళ్ళు వేరే కేసులు తీసుకొని వస్తారండి. అవన్నీ వదిలేసేయండి. వచ్చి సంపాదించుకున్నారు అందరికి తెలుసు. మొదటి నుంచి ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఎవరు, మొదటి నుంచి అజయ్ గారు రాష్ట్ర ప్రజలందరూ ఒక నిమిషం చాలా స్పష్టంగా తెలుసు. శ్రీనివాస్ రెడ్డి గారు ప్లీజ్ ఒక నిమిషం. శ్రీనివాస్ రెడ్డి గారు ప్లీజ్. రైట్ ఓకే శ్రీనివాస్ రెడ్డి గారు చూద్దాం కదా. వాళ్ళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదా, విచారణ చేసుకోమనండి. రైట్ అజయ్ గారు ఏం చెప్తారు? నేను ఇంతకుముందు అడిగిన దానికి అంటే ఒకటి రాజేష్ గారు, నాకు ఆశ్చర్యం వేసే విషయం ఏంటంటే శ్రీనివాస్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఇక్కడ. చిన్న రిక్వెస్ట్, మీరే మాట్లాడారు. శ్రీనివాస్ అని అనొద్దండి, శ్రీనివాస్ రెడ్డి రెడ్డి అనండి. ఎందుకంటే చాలా మంది నాకు అదే వినండి సార్ ఏమంటున్నానంటే, చాలా మంది నాకు ఫోన్లు చేసి ఏమైనా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందని భయపడిపోయేంటి, చివరి శ్రీనివాస్ అని పిలుస్తున్నారు నిన్న అందరూ. ఈ టీవీ ఫోన్స్ లో కూడా శ్రీనివాస్ అని రాస్తున్నారు, శ్రీనివాస్ రెడ్డి అని రాయట్లా. చాలా మంది ప్రొఫెసర్లు వాళ్ళు నాకు ఫోన్లు చేశారు. నేను భయపడటం ఏంటాయి బాబు, నేను ఎప్పుడు కూడా మాట్లాడతామని. అజయ్ గారు శ్రీనివాస్ రెడ్డి అండి అనండి మీరు. అయితే మరి శ్రీనివాస్ రెడ్డి గారు అనండి, అజయ్ పర్వాలేదు. శ్రీనివాస్ రెడ్డి గారు సారీ, యాక్చువల్ ఏంటంటే నాకు ఈ నా ఇబ్బంది నీకు చెప్పాను. పాయింట్ రాజేష్ గారు ఒకటి, ఇందాక శ్రీనివాస్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారికి అసలు అవినీతికి ఆమడ దూరంలో ఉంటాడు, అవినీతి అనే విషయం ఆయనకి తెలియదు అని. ఇది పెద్ద స్టేట్మెంట్ అండి, అది ప్రజలందరికీ తెలుసు ఆయన ఎంత పెద్ద నీతిమంతుడు అనేది. కట్ చేస్తే ఇందాక చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక శాడిజం చూపించట్లేదా? ఏదైతే ప్రజావేదికను కూల్చేశారో ఆ ప్రజావేదిక శిథిలాలను అక్కడే ఉంచుతాను, అక్కడి నుంచి తొలగించడానికి శాడిజం కాదా అంటున్నారు. కూల్చిన వాడు శాడిస్ట్ కాదా అండి? అసలు
కూల్చేవాడు సైకో కాదా అండి? ఈ రోజు మేము వాటిని అక్కడే ఎందుకు ఉంచుతున్నామంటే, రాజేష్ గారు మనం అశోకుడు గురించి చరిత్ర మాట్లాడుతుంది, రోమ్ నగరం తగలబడిపోతే పిడేలు వాయించుకునే నీరో చక్రవర్తి గురించి కూడా చరిత్ర మాట్లాడుతుంది. రెండింటి గురించి తెలియాలి కదా. రేపు అప్కమింగ్ జనరేషన్ కూడా అప్పుల్లో జగన్మోహన్ రెడ్డి అనే ఆయన పరిపాలించాడంట, ఆయన పరిపాలన దరిద్రకరంగా ఉందంట, ఏదో కూల్చుకుంటూ పోయాడంట చరిత్ర పుస్తకాలు రాయాలి సార్, లేకుంటే భవిష్యత్తు రాదు తెలియదు కదా. దానికే ఉంచుతున్నాం. మేమేదో శాడిజం కోసమో సైకోయిజం కోసం చేయట్లేదు సార్. ఒక సైకో, ఒక శాడిస్ట్ మనిషి ఏం చేశాడనేది భావితరాలకి భవిష్యత్ తరాలకు కూడా తెలియజేయాలి. ఎందుకంటే ఇంకొకరు ఎవరు ఇటువంటి దిక్కుమాల పరిపాలన చేయకూడదు. అని ఈ రోజు 500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి భవనాలని, ప్యాలెస్ నిర్మాణం చేశారు సార్. అసలు ఈ కాంట్రాక్ట్లు ఎవరికి ఇచ్చారు? ఈ మార్బల్స్ అన్నింటినీ ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు? అసలు ఈ కాంట్రాక్ట్లు ఎవరికి ఇచ్చారు? ఈ నిర్మాణాలు ఎవరికి ఇచ్చారు? మొత్తం కూడా బయటికి రావాలి. దీంట్లో ఎంత అవినీతి జరిగిందనే ప్రతి విషయం కూడా బయటికి రావాలి రాజేష్ గారు. ఎందుకంటే ఇది ప్రజా సొమ్ము, ప్రభుత్వం కోసం ప్రభుత్వం నిర్మించింది అంటే ఇది ప్రజల ధనం. ప్రతి దానికి కూడా వీళ్ళొక శ్వేతపత్రం. అసలు జగన్మోహన్ రెడ్డి గారి నిర్మాణం మొదలుపెట్టిన తర్వాత బయటకు వచ్చి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ప్రజలు నన్ను గెలిపించారు, ఒక మ్యాండేట్ ఇచ్చారు, 151 మందిని నాకు ఇచ్చారు, నేను ప్రజలకి సమాధానం చెప్పాలని ఏ రోజున ఆయన ఆలోచించాడంటే, బయటకు వచ్చి నేను పలానా దానికి కడుతున్నాను, ఈ భవనం ఇందుకు కడుతున్నాను, ఇందుకు వినియోగిస్తాను, నేనే 30 ఏళ్ళ ముఖ్యమంత్రిని కాబట్టి నేను దీనికోసం ఉపయోగిస్తున్నాను, ఇది ప్రజలకు ఉపయోగపడుతుందని ఏ రోజున ఒక స్టేట్మెంట్ ఇచ్చాడా? కనీసం ఒకటి సార్, నిజంగా ఆయన ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా ప్రవర్తించి ఉంటే ఈ రోజు ఒక బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే, ప్రతిపక్ష హోదా కూడా లేదనుకోండి, అది పోయిందనుకోండి, అది వేరే విషయం. కానీ ఉంటే నిన్నటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఒక సర్క్యులేట్ నడుస్తుంటే ఈ విధంగా ఎందుకు చేశాడు జగన్మోహన్ రెడ్డి, దీనికోసం కట్టాడు అన్నప్పుడు బయటకు వచ్చి మీడియా ముఖంగా వచ్చి నా మీద నిందలు వేస్తే కరెక్ట్ కాదు, ఈ భవనం నేను పలానా దానికి కట్టానని కనీసం చెప్పాడా సార్? కనీసం ఈ రోజు వాళ్ళ సాక్షి పేపర్ లో ఉందా సార్? వాళ్ళ సాక్షి టీవీలో ఎవరైనా చెప్పారా సార్? ఎవరు చెప్పరు దాన్ని. జగన్మోహన్ రెడ్డి గారి అంతరాత్మకు తెలుసు, వైసీపీ నాయకులు అంతరాత్మకు తెలుసు అసలు భవనాలు ఎందుకు కట్టాడని. అంటే కోర్టులో ఉంది కదా, కోర్టు కేసులు అవి నడుస్తున్నాయి కదా సార్. కోర్టు కేసులు నడుస్తున్న సంగతి అని తెలియదా? 3 రాజధానుల అంశాన్ని పట్టకొచ్చిన తర్వాత కోర్టు కేసులు నడుస్తున్నాయి. ఇదే 3 రాజధానుల అంశాన్ని ఏ అసెంబ్లీలో అయితే మొదలు పెట్టాడో అదే అసెంబ్లీ సాక్షిగా ఈ 3 రాజధానుల అంశాన్ని ఆయన వెనక్కి తీసుకున్నాడు కదా. కొన్ని అలిగేషన్స్ ఉన్నాయి, పేపర్లు కొన్ని మార్పులు చేర్పులు ఉన్నాయి, అవన్నీ చేసుకున్న తర్వాత మళ్ళీ వస్తాను, వచ్చేది మన ప్రభుత్వమే, ఆ రోజు మొదలు పెడతారు 3 రాజధానులు అన్నాడు కదా. పేపర్ రాసిన రోజు తెలియదా? ఒక బోస్టన్ కమిటీ రిపోర్ట్ తయారు చేసిన రోజు తెలియదా? దాంట్లో తప్పుడు తడకలు ఎన్ని ఉన్నాయో? ముఖ్యమంత్రే కదా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులందరినీ పక్కన పెట్టుకున్నాడు కదా, సలహాదారులందరినీ పక్కన పెట్టుకున్నాడు కదా, పరికమాల సలహాలు ఇచ్చే వాళ్ళందరినీ. ఈ రోజు రాజేష్ గారు మీరు ఒక విషయాన్ని గమనించాలి. ఇక్కడ ఈవెన్ శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఒక విషయాన్ని మర్చిపోయారు. ఇక్కడ సార్ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ స్పందించిన వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి గారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్న ఈ ఋషికొండ భవనాల గురించి ఈ విధంగా చర్చలు నడుస్తుంటే ఏమైపోయాడు సార్? ఆయన ప్రతిదీ నాదే అంటాడు కదా, ప్రతి శాఖ నాదే అంటాడు కదా, ఏమైపోయాడు ఈ రోజు? ఎందుకు రావట్లేదు సజ్జల రామకృష్ణారెడ్డి బయటకు వచ్చి ఎందుకు మాట్లాడలేదు? ఈ రోజు దీని గురించి ఎందుకు స్పందించట్లేదు? ఈ రోజు ట్విట్టర్లలోనో ఫేస్బుక్ లోనో సోషల్ మీడియాలో ఈ రోజు వైసీపీలంతా ఏడుస్తున్నారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు పరువు తీయాలని చూస్తున్నారు? ఎందుకు ఆ భవనాల ఫోటోలు ఎందుకు బయట పెడుతున్నారు? ఎందుకు ఈ విధంగా చేస్తున్నారంటే బయట పెట్టాలి సార్, ప్రజలకు తెలియాలి కదా. ప్రజల డబ్బు తోడు కట్టినప్పుడు ప్రజలకు చూపించుకుంటే ఎవరికి చూపించాలి వాటిని? అదేమన్నా గంటికోట రహస్యం దాచి పెట్టుకునే దానికి. ఈ రోజు నిజంగా వాళ్ళు ప్రజల కోసమే చేసుంటే, రాష్ట్రం కోసమే చేసుంటే ఆ నిర్మాణం, వాళ్ళ నిర్మాణం మొదలుపెట్టిన దగ్గర నుంచి మీడియా ఎలా చేయాలి దమ్ముగా ధైర్యంగా, ఎందుకు కడుతున్నాం ఈ బ్లాక్, ఎందుకు కడుతున్నాం ఈ బ్లాక్, ఎందుకు కడుతున్నాం అని చెప్పాలా? ఎందుకు చెప్పలేదు అవన్నీ? ఈ రోజు కోర్టు పర్మిషన్ ఇచ్చింది, ఎవరు లోపలికి పోకూడదంటే ఎప్పుడు? వీళ్ళు లోపల ఏం చేస్తున్నారో తెలియక కదా. కాదండి అజయ్ గారు, నేను ఏమంటున్నా సరే, మీరే అన్నారు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తారు, ఏదో కట్టారు, ఇప్పుడు దాన్ని ఏం చేస్తారు? మీరు వాడతారా లేక జగన్మోహన్ రెడ్డి కట్టారా పక్కకు పెట్టేస్తారా? జగన్మోహన్ రెడ్డి గారి మాదిరి జేసీబీని వాడి దాన్ని కోల్చం అంత పైశాచికత్వం మాకు లేదు. చంద్రబాబు నాయుడు గారికి ఒక విజనరీ ఉంది సార్. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా రాళ్ల రప్పలుగా ఉన్న కొండనే ఒక ఐటీ హబ్ గా మొత్తం మారిపోయి ఈ రోజు ప్రపంచమే మాట్లాడుకుంటుంది హైటెక్ సిటీ గురించి. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన విలాసాల కోసం ఏదైతే భవనాన్ని కట్టాడో ఆ భవనాన్ని మళ్ళీ సద్వినియోగం చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు. దాని అద్భుతంగానే వినియోగిస్తారు. జగన్మోహన్ రెడ్డి మాత్రం కోల్చడాలు అయితే మాకు తెలియదు సార్. ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేయం సార్. మళ్ళీ దాన్ని రాష్ట్రానికి ఉపయోగిస్తాం, ప్రజల కొరకే ఉపయోగిస్తాం. అది చంద్రబాబు నాయుడు గారి విజనరీ ఏ విధంగా ఉంటుందో మనం చూడబోతున్నాం. ఒక సమీక్ష నిర్వహిస్తారు, ఐఏఎస్ అధికారులందరినీ పిలుస్తాడు, మంత్రులందరినీ పిలుస్తాడు, ప్రజలకు తెలిసే విధంగానే మీడియా ముందుకు వస్తాడు.
ప్రజల్లోనే దాన్ని బహిర్గతం చేస్తాడు. దాన్ని దేనికి వాడతాం అనేది కూడా చాలా క్లారిటీగా మీకు చెప్తాను. ఓకే. కోల్చుటాలు నాకు తెలియదు సార్, నిర్మాణించడం తప్ప. ఓకే విల్సన్ గారు, ఈ 5 ఏళ్లలో విజయవంతంగా పూర్తి చేసిన ప్రాజెక్ట్ ఏదైనా ఉందంటే రిషికొండ అనుకోవచ్చా జగన్మోహన్ రెడ్డి చేసింది? సరే, ఇప్పుడు అనుమతులు లేకుండా ప్రజావేదిక నిర్మాణం చేశారని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఏ అనుమతితో, ఏ పర్యావరణ అనుమతితో ఇక్కడ ఈ భవనాలు నిర్మించారు? అది తప్పు కదా. తర్వాత కోర్టులో ఇష్యూ ఉన్నప్పుడు కంటెంట్ ఆఫ్ ది కోర్టు కదా ఇక్కడ భవనాలు నిర్మించడం. 2, 3 మాదిగా రెల్లి పేరుతో కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఒక ఆటో ఇవ్వలేదు, ఒక టెంట్ హౌస్ ఇవ్వలేదు, ఒక ఇన్నోవా కార్ ఇవ్వలేదు, ఎకరా భూమి ఇవ్వలేదు. ఈ 500 కోట్లు పెడితే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కొన్ని వందల వేల మందికి హెల్ప్ జరిగేది కదా, విద్యార్థులకు సంబంధించి కూడా ఉపయోగం జరిగేది కదా. ఎక్కడ సార్ ఈ ముఖ్యమంత్రి విజన్ ఎక్కడ ఉంది? ఆ విజన్ లేదు కాబట్టే కదా ఆయన ఈరోజు పంపించారు. దీని తర్వాత పూర్తిగా ఇప్పటికైనా సరే ఎస్సీలు కానీ, ఇంకా ఆయన ఎవరు మద్దతిస్తున్న దళితులు కానీ, బలహీన వర్గాలు కానీ, మైనార్టీలు కానీ కళ్ళు తెరవలేదు. మిగిలిపోయిన ఆయన పార్టీ 69% అంత ఓట్లు వచ్చాయి కదా. ఇప్పటికైనా తెలుసుకోండి, మీకు సంబంధించి ₹1 డబ్బులు ఇవ్వకుండా, ₹1 ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్పగలను, ₹1 కూడా ఎస్సీ కార్పొరేషన్ డబ్బులు ఇవ్వకుండా 500 కోట్లు ఖర్చు పెట్టాడంటే జగన్మోహన్ రెడ్డి గారు యాంటీ దళిత కాదా, యాంటీ ముస్లిమా కాదా? కాబట్టి ఇప్పటికైనా సరే అర్థం చేసుకోండి, ఈ తప్పు ఎవరు చేసినా తప్పే. మేము చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తున్నాం. ఆయన 5 సంతకాలు పెట్టాడు. 6వ సంతకం కింద ఏదైతే 27 పథకాలు రద్దు చేశాడో జగన్మోహన్ రెడ్డి గారు ఇమీడియట్ గా పథకాల మొత్తాన్ని కూడా పునరుద్ధరణ చేయాల్సిన అవసరం ఉంది. దాని మీద కూడా 6వ సంతకం 7వ సంతకం ఆయన పెడితే సంతోషిస్తాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసే అతి ఉత్పాతం ఏంటంటే వీకర్ సెక్షన్స్ ని సమూహంగా ధ్వంసం చేశాడు, వాళ్ళ ఆర్థిక మూలాలు ధ్వంసం చేశాడు. కాబట్టి ఆయన పెట్టిన 5 సంతకాల కంటే కూడా దళితులకు సంబంధించిన పథకాల పునరుద్ధరణ కోసం పెట్టే సంతకం చాలా వాల్యుబుల్ సంతకం అవుతుంది. ఆ సంతకం పెట్టమని కూడా కోరుతున్నాం. పైకి దానికి ఇచ్చే డబ్బులు కానీ రిలీజ్ ఇచ్చే డబ్బులు, NSFDC, NSKFDC, NBFDC ఈ డబ్బులు, అదే మైనార్టీలకు సంబంధించిన డబ్బులు. కాబట్టి ఇప్పుడు ఈ బిల్డింగ్ ని ఏం చేయాలనే దగ్గర ఈ బిల్డింగ్ ని దళితులకి ఏదైనా సివిల్ సర్వీస్ లేకపోతే గ్రూప్ 1 కోచింగ్ సెంటర్ అప్పచెప్పమనండి, ఎడ్యుకేషన్ హబ్ గా మార్చండి. లేకుంటే మంచి ఆసుపత్రి అయినా బాగుంటుంది కదా విల్సన్ గారు, ఒక మంచి ఆసుపత్రి అయినా బాగుండేది. నేనైతే వ్యక్తిగతంగా అదే డిమాండ్ చేస్తున్నాను. దాన్ని ఎప్పుడైనా సరే IAS-కి, అదేవిధంగా సివిల్ సర్వీస్ కి, గ్రూప్ 1కి, గ్రూప్ 2కి కోచింగ్ సెంటర్ గా మాట్లాడి ప్రక్షాళన చేయండి. దాన్ని ఏదో విధంగా వాడండి. అంతే తప్ప దీన్ని పర్యావరణానికో వాడాల్సిన అవసరం లేదు. దీన్ని ఏదైతే ప్రజాధనం ఖర్చు పెట్టారో దళితులు నష్టపోయారు కాబట్టి 5 సంవత్సరాలు ఈ దళితులకి నిధుల్ని కేటాయించి దీన్ని అంబేద్కర్ భవన్ కింద మార్చి దాన్ని ఉపయోగిస్తేనే మేలు జరుగుతుంది. అదే చేయాల్సిన అవసరం ఉందని కూడా ప్రభుత్వానికి సూచిస్తున్నాను. రైట్. ఒక చివరిగా కృష్ణాంజలి గారు, ఇప్పుడు ఇంతకుముందు అన్నట్లు ఇది ఒక్కటే ఉందా? ఇక చూస్తూ ఉంటే ఇలాంటి గత ప్రభుత్వం చేసినవి అన్ని కూడా బయటకు వచ్చే అవకాశం ఉందా? రాబోయే రోజుల్లో మంత్రులు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, గత మంత్రులు వీళ్ళందరూ కూడా ఈ అవినీతికి మాట్లాడుతుంది. రాజేష్ గారు ఒక్క నిమిషం, శ్రీనివాస్ రెడ్డి గారు అడుగుతున్నారు, ఒక్క నిమిషం అండి ఇస్తాను. శ్రీనివాస్ రెడ్డి గారు లాస్ట్ లో ఎట్లాగో మాట్లాడతారు, కానీ శ్రీనివాస్ రెడ్డి గారు ఎలాగో లాస్ట్ లో మాట్లాడతారు ఆయనే. నేను ఒక్క మాట చెప్తాను. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ పాలనకు సంబంధించినటువంటి 5 సంతకాలు జరిగాయి కదా, సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి కొనసాగింపు అది జరుగుతూ ఉంటుంది. ఎలాగో అది రొటీన్ ప్రాసెస్. ఈ ప్రభుత్వము అత్యవసరంగా చేసే పని ఏమిటంటే, నాకు తెలిసి అయితే మొదటి 3 నెలల్లో లేకపోతే 6 నెలల కాలం గత ప్రభుత్వంలో ఏమేమి తప్పులు చేశారు ఏంటి అనేటువంటి దాని మీద నాకు తెలిసి డిపార్ట్మెంట్స్ వైజ్ గా, శాఖల వారీగా శ్వేతపత్రాలు రిలీజ్ చేయడం. ఇప్పుడు టూరిజానికి సంబంధించినటువంటి దాంట్లో ఏమేమి తప్పులు చేశారు, ఇప్పుడు ఈ రిషికొండతో పాటు ఇవన్నీ కూడా ప్రజల ముందు ఉంచేటువంటి వాళ్ళ తప్పులన్నీ బయట పెట్టారు. రెండో వైపు నుంచి ఏం జరిగింది అంటే, మద్యము, ఇసుక, మైన్స్, వీటికి సంబంధించిన ఆల్రెడీ మైన్స్ సంబంధించినటువంటి ఈ ప్రాసెస్ కూడా, మైన్స్ MD వాళ్ళ ఇంటి మీద తనిఖీలు ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇవన్నిట్లో కూడా కేసులు నమోదు చేస్తారు. కేసులు నమోదు చేసి అప్పుడు మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు, IAS, IPSలు ఎవరైతే ఆఫీసర్స్ ఉన్నారో తప్పులు చేసినటువంటి వాళ్ళ మీద చివరికి ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి మీద కేసులకు సంబంధించినటువంటి విషయానికి రెడీ అయిపోతుంది ఈ ప్రభుత్వం. నేనేమంటానంటే, ప్రభుత్వాల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా తప్పులు చేస్తారని ఇందాక శ్రీనివాస్ రెడ్డి గారు, ఎవరైనా కొన్ని పొరపాట్లు తప్పులు కూడా చేసి ఉండొచ్చాం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా తప్పులు కూడా చేసి ఉండొచ్చాం. కానీ వాళ్ళ తప్పుల్ని తప్పులా లేకపోతే వాళ్ళు తప్పు చేయలేదు, వాళ్ళు రైటే అని అంటారు కదా.
నేనేమంటానంటే మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారో లేకపోతే నారాయణమూర్తి గారో ఇలాంటి వాళ్ళు అధికార ప్రతినిధులుగా కొంతమంది డిబేట్స్కి వచ్చి మాట్లాడే వాళ్ళు కాకుండా వాళ్ళ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు. ఇప్పుడు ఈ ఇష్యూ వచ్చింది, పర్యాటక శాఖ మంత్రి ఎవరు? రోజా. ఓడిపోయారు. ఓడిపోతే ఓడిపోవచ్చు. ఇప్పుడు ప్రజల ముందుకు వచ్చి ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షంలో ఓడిపోయిన వాళ్ళు మాట్లాడకూడదని ఏమైనా ఉంటుందా? వాళ్ళకు కూడా ఒక స్పేస్ ఉంటుంది కదా. వాళ్ళకు కూడా మీడియాలన్నీ కూడా చూపిస్తాయి వాళ్ళు మాట్లాడితే కూడా. ఎందుకు పర్యాటక శాఖ తరఫున ఈ బిల్డింగ్ ఎందుకు కట్టాల్సి వచ్చింది? కారణం ఏంటి? ఆవిడ కూడా మాట్లాడొచ్చు కదా. నేను ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క డొల్లతనం, 12 సంవత్సరాల పార్టీ ఉన్నటువంటి ఆ పార్టీ యొక్క ఒక డొల్లతనం అనేటువంటిది ఇక్కడ కనపడుతుంది. ఇప్పుడు కానీ వాళ్ళు ఓడిపోయిన తర్వాత ఇక్కడ వాళ్ళకు ఒక అవకాశం ఏర్పడిందని అనుకోండి. ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో ఎవరున్నారో ఆ ప్రభుత్వంలో ఎవరైతే ఆయా శాఖలు చూశారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం చేసేటువంటి ఇప్పుడు ఆ గత ప్రభుత్వం మీద ఆరోపణలు వ్యవహారం ఏముంటది కదా, వాటి మీద ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అని అంటే ఆ మంత్రులు ఎప్పుడు కూడా అప్పుడు కూడా మాట్లాడలేదు, అన్ని కూడా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు అనేటువంటి దాని మీద కూడా ఒక వాదన. ఇప్పుడు కనీసం సజ్జల రామకృష్ణారెడ్డి అయినా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టొచ్చండి, పెట్టి మాట్లాడితే వాళ్ళ వాదన ఏంటి అనేది వాడు చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది కదా. ఎందుకు వెనకడుగు వేస్తున్నారు అనేటువంటిది మాత్రం వాళ్ళు ఒకసారి పునరాలోచన చేసుకోవాలి. వాళ్ళకి తప్పులు చేసామంటే మరి తప్పులు చేసామని అంగీకరించండి, లేకపోతే లేదంటే మేము తప్పు చేయలేదు, మా యొక్క మేము ఈ విధమైనటువంటి మంచి ఆలోచనతో మేము చేసాం అని వాళ్ళ వాదనను వినిపించేటువంటి ప్రయత్నం అయితే చెయ్యాలి. వాళ్ళు మాట్లాడలేదంటే తప్పు చేసినట్టే ఉంటది. ఇంకా మాట్లాడలేదంటే తప్పును అంగీకరించినట్టే. అందుకని ఎంత తొందరగా మాట్లాడితే అంత మంచిది అనేటువంటి. ఎవరు మాట్లాడతారు ఏంటి అనేది వాళ్ళ పార్టీ తరఫున వాళ్ళు నిర్ణయించుకుంటారు. అవును. శ్రీనివాసరెడ్డి గారు ఏం చెప్తున్నారు? నిజమే కదా, వాస్తవమే కదా. మీరు మాట్లాడడం ఇంతకుముందు కృష్ణరాజు చెప్తుండ్రు, నారాయణమూర్తుల కాదు, మాజీ మంత్రులు గతంలో ఆమె ప్రారంభించింది ఎవరు? రోజనే, టూరిజం శాఖ మంత్రి. ఆమె మాట్లాడడము, లేదంటే ప్రతిదానికి సజ్జలు వచ్చి మాట్లాడుతుంటారు కదా. సో సజ్జలను ఇట్లా వచ్చి ఎవరో ఒకరు వచ్చి వివరణ ఇస్తే సరిపోయేది, ప్రజలకు ఒక క్లారిటీ ఉండేది. కృష్ణాంజనేయులు గారు చేసినటువంటిది నెంబర్ 1 సూచన అంటే సరైనటువంటి సూచన. ఖచ్చితంగా పెద్దలు వచ్చి బాధ్యతాయుతంగా మాట్లాడితే బాగుంటుంది, మాట్లాడతారని నేను ఆశిస్తున్నాను. నేను మా వాళ్ళ దృష్టి కూడా ఈ సబ్జెక్ట్ని తీసుకెళ్తాను. నేను మిమ్మల్ని ఎందుకు అడిగానంటే సైకో అని పదే ఆనందంతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇది ప్రజాస్వామ్యం. 7 స్థానాల్లోకి పరిమితమైనటువంటి డిఎంకే తర్వాత ఆ డిఎంకేని 7 స్థానాలకు పరిమితం చేసినటువంటి జయలలిత గారు 4 స్థానాలకు పరిమితమైంది. 11 స్థానాలు ప్రతిపక్ష హోదా లేదని మీరు ఆనందపడాల్సిన అవసరం లేదు. ఇది ప్రజాస్వామ్యం. ఇక్కడ మేలు చేసినంత మాత్రాన ప్రజలు ఓట్లు వేస్తారంటానికి లేదండి. మీకు చారిత్రక దృష్టాంతం చెప్తా. మీకు 1991లో మర్రిచెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో తుఫాన్ వచ్చింది. తుఫాన్ వచ్చి మొత్తం కూడా ఈ చిత్తూరు నుంచి ఇక్కడ వరకు నెల్లూరు నుంచి విశాఖపట్నం వరకు కూడా అతలాకుతలం అయిపోయిన జిల్లాలన్నీ. మర్రిచెన్నారెడ్డి గారు అప్పుడు వైద్య పరీక్షల కోసం అమెరికాలో ఉన్నటువంటి ఆయన పక్కనే ఉన్నారు కదా అని చెప్పేసి అక్కడికి వెళ్ళి వరల్డ్ బ్యాంక్ ను కలిసి ఆ రోజుల్లో 3,000 కోట్లండి, 3,000 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని రాష్ట్రానికి తీసుకురాగలిగారు. తీసుకొచ్చి ఉభయ గోదావరి జిల్లాలని అద్భుతంగా తీర్చిదిద్దారు. రైతులకు పొలాల్లో వేసిన మేటను మొత్తం తీశారు, పంట కాలాలు మొత్తం బాగు చేశారు, పూడికలు మొత్తం అన్నారండి. కానీ మరుసటి 94లో జరిగినటువంటి ఎన్నికల్లో ఒక్క సీటు కూడా ఉభయ గోదావరి జిల్లాలో రాల. అంటే చేసిన పనులకి మేలు చేసినంత మాత్రమే ఓటు వేస్తారని కాదు. ప్రజాస్వామ్యయుతంగా జరిగిందా లేదా, తప్పులు ఏమన్నా ఉంటే ఆ తప్పులు కూడా శిక్షిస్తారు. అక్కడ ఏంటంటే ముగ్గురు ముఖ్యమంత్రులు మారటం అనేది నచ్చలేదు. అలాగే మాయో కొన్ని లోపాలు వాళ్ళకి నచ్చి ఉండకపోవచ్చు. పాలసీ శ్రీనివాసరెడ్డి గారు ఇబ్బందులు పడ్డారు, వాళ్ళే నచ్చి ఉండకపోవచ్చు. కొన్ని విధాలైనటువంటి నష్టాలు జరిగినాయి, వాటిని సరి చేసుకుంటాం, బౌన్స్ బ్యాక్ అవుతాం. ఎంతో ఎదురు చూడాల్సిన పని లేదు. రాబోయే ఎన్నికల్లోనే మేము అధికారంలోకి వస్తాం. రైట్, థ్యాంక్ యూ అండి శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా అజయ్ గారికి, విల్సన్ గారికి, కృష్ణాంజలి గారికి, చర్చల పాలనకు ధన్యవాదాలు మీ అందరికీ. చూసాం కదా, మొత్తానికి ఏదైతే విశాఖ ఋషికొండకు సంబంధించి అక్కడ ఒక ప్యాలెస్ అయితే నిర్వహించారు. పెద్దగా దాదాపు 500 కోట్ల
ప్రజాధనంతో నిర్వహించారు అనేది ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చినాక ఆరోపణలు చేస్తుంది. ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి కోసం ఆయన విలాసవంతంగా భవనం నిర్మించుకున్నారు అనేది ఆరోపణలు చేస్తున్నారు. కానీ వైసీపీ చెప్తుంది ఇది ప్రభుత్వ స్థలం, ప్రభుత్వ భవనాలు, కావాలని చెప్పేసి మా పైన ఈ రకమైన బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారంటున్నారు. కానీ ఏదేమైనప్పటికీ దీనిపైన మాత్రం గత ప్రభుత్వం ఉన్న పెద్దలైతే స్పందించాల్సిన అవసరం ఉంది. పర్యాటక శాఖ మంత్రి ఉన్న రోజా కావచ్చు, అదేవిధంగా ఏదైతే సజ్జల ఉన్నారో ప్రతిదానికి సజ్జల మాట్లాడుతుంటారు కూడా సజ్జల ఇలాంటి వాళ్ళైతే ఖచ్చితంగా ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. లేకుంటే ప్రజల్లో ఒక తప్పుగా సిగ్నల్స్ వెళ్ళే అవకాశం కనబడుతుంది. దీంతో ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా కనబడే అవకాశం. ఇది ఇవాళ చర్చ. రేపు మనం మళ్ళీ కలుద్దాం. చూస్తున్నట్టు 60 సామాన్యుడు ఆరోపణ.